జిల్లా తాడిపత్రి మరోసారి సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేను పంచి విప్పి కొడతామన్న ఆయన ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులపై కూడా ధ్వజమెత్తారు. వారందరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దానిపై స్పందించిన కేతిరెడ్డి తాను తాడిపత్రి వస్తానని అక్కడే చూసుకుందామని ప్రకటించడంతో పట్టణంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎన్నికల టైం నుంచి వార్తల్లో నలుగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ, వైసీపీ నాయకులకి బెయిల్ మంజూరు కావడంతో తాడిపత్రి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే అస్మిత్ తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఘాటైన వార్నింగ్ ఇస్తూ విమర్శలు గుప్పించారు. పోలింగ్ రోజు జరిగిన తాడిపత్రి అల్లర్లపై తొలిసారి స్పందించారు. తన ట్రావెల్స్ పై తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఈ నెల 24న అనంతపురం 1 టౌన్లో మళ్లీ ఫిర్యాదు చేయబోతున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి పేర్ని నాయని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని, న్యాయం జరిగే వరకు తాను 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలనని ప్రకటించారు. అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే, అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజనేయులు గారి మీద, మా డీటీసీ ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ తనపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన వారిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడారని, కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఆయన్ని తాడిపత్రి, అనంతపురంల నుంచి బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి జీవితమంతా గన్మెన్లతోనే సాగిందని, పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన 2 కుమారులను జిల్లా నుంచే కాదు రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని జేసీ పోలీస్ శాఖని డిమాండ్ చేశారు. ఒకవేళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో తనకు శత్రువులు ఎవరూ లేరని, కానీ వైసీపీలో 4-5 ఉన్నారు, వాళ్లపై చట్టపరంగానే వెళ్తానని ప్రకటించారు. బహిష్కరించాలా? 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా? ముందు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి, చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీకు మాటలు అవి బా పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. యాడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మందికి సమే డ్రాయర్ వేసుకోండిరా, ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా అనంతపురం నుంచి తాడిపత్రి స్టేషన్కు వచ్చారు. కోర్టు బెయిల్కు సంబంధించిన పేపర్లు ఇవ్వటానికి చడీచప్పుడు లేకుండా రావడంతో ఒక్కసారిగా పోలీసులు హైరాణ పడ్డారు. ఆయనను హుటాహుటిన తాడిపత్రి నుంచి అనంతపురం తరలించారు. పోలీస్ బందోబస్తు మధ్య అనంతపురం చేరుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి తనకు జేసీ ఇచ్చిన వార్నింగ్ పై స్పందించారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని, తాడిపత్రిలో తనకు కుటుంబం ఉన్నట్లే జేసీకి కూడా ఓ కుటుంబం ఉందని, కొడితే కొట్టించుకోవడానికి ఎవరూ తేరగా లేరని వ్యాఖ్యానించారు.
నాకు భయం వండుకొనే కదా అనంతపురంలో కూర్చోండేది. నాకే అంటుకుంటుంది భయం. పొద్దున్నే వచ్చిన పోలీసు అధికారులు వచ్చిన ఈరోజు స్కూటీలు ఇచ్చిన 15 రోజులకు 18 రోజులకు మళ్ళీ తిరిగి తాడిపత్రికే పోతా. అప్పుడు కావాలంటే ఏం చేస్తాడో చేయమని తెలిసింది. నన్ను పంచెలు ఉడికి కొట్టేది కాదు. నాకు ఎట్లా కుటుంబం ఉంటుందో అతనికి అట్లే కుటుంబం ఉంటుంది. నాకేం జరిగితే అతనికి కూడా అదే జరుగుతుంది. అతనేం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏదో అనుకుంటూ ఉండొచ్చు కానీ అతను కలలు కనొచ్చాం కానీ ఆ కలలు కలగానే మిగులుతుంది తప్ప ఏ విధంగా. జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వాహనాలపై కేసులు తాను పెట్టించలేదని, అవి అధికారులు నమోదు చేశారని, అందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యిందని, ఆయన తప్పు చేశారా లేదా అన్నది నిరూపించుకోవాలని కేతిరెడ్డి సూచించారు. తాడిపత్రిలో మళ్లీ అలచడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తమ అనుచరులను టార్గెట్ చేస్తున్నారని, అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తాను మళ్లీ తాడిపత్రి వెళ్తానని కేతిరెడ్డి ప్రకటించడంతో పోలీసుల నెత్తిన పిడుగు పడినట్లయింది. ఆ ఇద్దరు సీనియర్ల దూకుడు చూస్తే ఎప్పుడేం జరుగుతుందో అని తాడిపత్రి ప్రజలు టెన్షన్ పడాల్సి వస్తుంది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.